కానీ నిన్న పెమ్మసాని గారు మాట్లాడుతూ ఆయన కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటువంటి నిర్ణయాలు కావచ్చు, కేంద్రం ఇచ్చేటువంటి పర్మిషన్స్ ఎంత కఠినంగా ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకురావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆయనే చెప్పాడు. నేను ఒక కేంద్ర మంత్రిగా ఉండి నా ప్రాంతానికి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ఒక 10 సార్లు తిరుగుతున్నాను. మా అధికారులందరూ కూడా అధికారులు చుట్టూరు తిరుగుతున్నారు. నేనే 3 సార్లు వెళ్ళి డైరెక్ట్గా అధికారులను కలిసి ఒక ఈఎస్ఐ హాస్పిటల్కి పర్మిషన్ అడుగుతూ వచ్చాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో అలాంటిది ఒక హాస్పిటల్ కోసం పెమ్మసాని గారు కేంద్ర మంత్రి తరహాలో ఆయన వెళ్ళి తిరుగుతున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ ఎంపీలు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇంకెన్ని కష్టాలు పడి ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ ఫైల్ ఎత్తుకొని తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు, మోడీ గారితో ఆయనకున్నటువంటి గుడ్ రిలేషన్స్ ని ఉపయోగించుకొని చాలా కష్టపడి ఎవరికి చెప్పకుండా ఇలాగా నేను ఫైల్ ఎత్తుకొని తిరిగినాను ఢిల్లీలో అవే చెప్పాలి. ఆల్ ఆప్షన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చింది చిన్న విషయం కాదు. ఎందుకంటే 17 మెడికల్, తెలంగాణ అసెంబ్లీ ఎంత గొడవ, మాకు ఒక మెడికల్ కాలేజ్ మాత్రం ఏమన్నట్టు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. 17 మెడికల్ కాలేజీలు వన్ టైం సెటిల్మెంట్ చేసుకొచ్చాడు. దాంట్లో 40% నిధులు కేంద్ర ప్రభుత్వంతో వస్తున్నాయి. మెడికల్ సీట్లు త్వరితగతిన రావడానికి అంగీకరించి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందే పర్మిషన్ ఇస్తే మెడికల్ సీట్లు మన డిపార్ట్మెంట్ లో మౌలిక వసతులు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ముందు వెళ్ళిపోతుంది. మెడికల్ కాలేజ్ అవసరం అయితే మనం సొంత మెడికల్ కాలేజ్ కట్టకుండా మనకి ఏరే గవర్నమెంట్ గానీ ప్రైవేట్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆడ కూడా మెడికల్ సీట్లు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్. ఉదాహరణకు తిరుపతికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చింది అనుకోండి, మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చేస్తే ఒక హాస్పిటల్ కట్టాలి, అదేవిధంగా కాలేజీ కట్టాలి, దానికి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ని ఏర్పాటు చేయాలి. బిల్డింగ్ కట్టకుండా ఇప్పుడు తిరుపతికి మెడికల్ కాలేజ్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం అనుకోండి, ఒక గెస్ట్ హౌస్ పెద్దది, ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీసు, టీటీడీ గెస్ట్ హౌస్, అట్లాంటి పెద్ద గెస్ట్ హౌస్ 2 తీసుకున్నారు అనుకోండి, ఉద్యోగాలు నియమించేసి స్టాఫ్ ని ఏర్పాటు చేసి మెడికల్ సీట్లు వచ్చేస్తాయి.